నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బిట్వీన్ ద కర్వ్స్. ఫైండ్ ది ఏరియా బౌండెడ్ between the curves y is equal to x square comma y is equal to root x. Okay, solution lo find the area bounded between the curves enti given equations are let given equations of the curves be y is equal to x square, equation number 1, y is equal to root x, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ సింపుల్ కర్వ్స్ ఆల్రెడీ గ్రాఫ్స్ గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. y is equal to x square గ్రాఫ్ ఏంటి? పారాబోలా, అంతేనా? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, సారీ పారాబోలా ఏముంటుంది అంటే y is equal to x square. ఎక్స్ స్క్వేర్ టర్మ్ కనిపించిందంటే మనకి పాజిటివ్ వై యాక్సిస్ సైడ్ పాజిటివ్ వై యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంటుంది. y is equal to రూట్ ఎక్స్ గ్రాఫ్ కూడా మనకు తెలుసుగా. y is equal to రూట్ ఎక్స్ గ్రాఫ్ ఏమనుకుంటుంది? y is equal to రూట్ ఎక్స్ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఇదేంటి? y is equal to రూట్ ఎక్స్ అండ్ ఈ గ్రాఫ్ ఏంటి? y is equal to x స్క్వేర్ గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ ఏరియా కావాలి. ఈ ఏరియా కావాలంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది కావాలి. ఇది కావాలంటే మనం ఏం చేయాలి? ఈక్వేషన్ 1, 2 రెండింటిని సాల్వ్ చేయాలి. 1, 2ని సాల్వ్ చేయాలి. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 కర్వ్స్, ఫర్ పాయింట్ ఆఫ్ intersection of 2 curves, solve 1 and 2 రెండింటిని సాల్వ్ చేయాలి. ఏంటి రెండు? y is equal to x square, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, y is equal to రూట్ ఎక్స్, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అంటే x square is equal to రూట్ ఎక్స్. దిస్ ఎంప్లాయ్ స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇది x to the power of 4 x అవుతుంది. x to the power of 4 minus x is equal to 0. This implies x కామన్ తీస్తే x cube minus 1 is equal to 0. అంటే x is equal to 0 or x cube minus 1 is equal to 0. అంటే x cube is equal to 1 అంటే x is equal to 1. అంటే x is equal to 0 దగ్గర 1 దగ్గర రెండు కర్వ్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అంటే 0 దగ్గర ఆల్రెడీ పాయింట్ తెలుసు మనకి. ఈ పాయింట్ ఏంటిది? 1 అనమాట. 1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఇంటిగ్రేట్ ఎక్కడి నుంచి చేయాలి? 0 నుంచి 1 వరకు ఇంటిగ్రేట్ చేయాలి. దాంట్లో పైన ఉన్న కర్వ్ ఏంటి? రూట్ ఎక్స్ కర్వ్ పైన ఉంది అండ్ y ఈక్వల్ టు x స్క్వేర్ పారాబోలా కింద ఉంది. కాబట్టి రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 to 1. y ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ కదా, రూట్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. పారాబోలా కింద ఉంది కాబట్టి ఇదేంటిది? x to the power of 1/2 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ 0 to 1. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి. ఇంటిగ్రేట్ చేస్తే 1/2 ప్లస్ 1 ఎంత అవుతుంది? 3/2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3. లిమిట్స్ 0 to 1. రెసిప్రోకల్ అయిపోతే 2/3 x to the power of 3/2 మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 0 to 1. ఓకే, ఇదిగోండి అప్పర్ లిమిట్ 1 పెడితే ఇది 1 అయిపోతుంది. 2/3 మైనస్ 1 పెడితే ఇది ఎంత అవుతుంది? 1/3. 0 పెడితే మొత్తం 0. 3 ఎల్సిఎం అయితే 3, 2 మైనస్ 1 1, 1/3. 1/3 ఇస్ ద ఆన్సర్.
స్క్వేర్ యూనిట్స్ అని రాసుకోండి. ఏరియాడి కాబట్టి అన్నిటికీ స్క్వేర్ యూనిట్స్ అని రాసుకోండి. స్క్వేర్ యూనిట్స్ 1/3 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఇది త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఏంటిది? ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై find the area bounded by y is equal to x square, y square is equal to 3x, y square is equal to 3x and x is equal to 3 and x is equal to 3. y square is equal to 3x and x square is equal to y square is equal to 3x and x is equal to 3. Solution: y square is equal to 3x. y square is equal to 3x is a parabola. అంతేనా? వర్టెక్స్ కూడా 0, 0 దగ్గర వస్తుంది. ఎందుకని x 0 పెడితే y 0 అవుతుంది. y 0 x 0 0 దగ్గర దాని వర్టెక్స్ వస్తుంది కాబట్టి x axis ఆరిజిన్. ఓకేనా? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x అండ్ 3x అంటే y టర్మ్ వైకి క్వాడ్రాటిక్ టర్మ్ కదా, కాబట్టి x యాక్సిస్కి పాజిటివ్ అండ్ x కూడా పాజిటివ్ కాబట్టి పాజిటివ్ x యాక్సిస్ సైడ్ ఓపెన్ అవుతుంది పారాబోలా. అంతే కదా? అంటే గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఇది గ్రాఫ్. ఇదేంటిది? y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3x అండ్ x ఈజ్ ఈక్వల్ టు 3 లైన్ ఎక్కడ ఉంటుంది? x ఈజ్ ఈక్వల్ టు 3 లైన్ ఇది 0.3 అనుకున్నా ఉండకండి. ఇది x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? మనకి రిక్వైర్డ్ ఏరియా ఏంటి? ఏది రిక్వైర్డ్ ఏరియా? ఇది కావాలి. అదేనా? ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? 0 to ఇంటిగ్రేట్ చేస్తాం, 0 to 3 ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ ఇంకోటి పారాబోలా కూడా దేనికి సిమెట్రిక్ ఉంటుంది? ఎక్స్ యాక్సిస్ సిమెట్రిక్గా ఉంటుంది. అంటే ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి పైన ఎంత ఏరియా ఉందో కింద కూడా అంతే ఉంటుంది. కాబట్టి 0 to 3 ఇంటిగ్రేట్ చేయాలి. ఈ ఒక్క ఏరియాని ఇంటిగ్రేట్ చేసి దాన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోతుందిగా, సింపుల్లీ. అంతేనా? సో రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 0 to 3 2 టైమ్స్ ఆఫ్ కర్వ్ ఏముంది? ఇది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3x. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3x అంటే y ఈజ్ ఈక్వల్ టు √3x. √3 into √x dx is nothing but into 2 times of 0 to 3. √3 ఇది √3 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేస్తున్నా. అండ్ x to the power of 1/2 dx. ఇంటిగ్రేట్ చేయండి. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది? 2√3 x to the power of 3/2 by 3/2. హలో, ఇంకా తినలేదు, రికార్డింగ్ చేస్తున్నాను. నువ్వు తిన్నావా? ఓకే ఓకే బాయ్. జీరో టు 3 ఓకేనా? ఇటు పైకి వెళ్ళిపోతే అవుతుంది 4√3/3. అప్పర్ లిమిట్ పెట్టండి. అప్పర్ లిమిట్ పెడితే ఏమవుతుంది? 3 to the power of 3/2 మైనస్ లోవర్ లిమిట్ పెడితే మొత్తం 0 అయిపోతుంది. 0తో మనం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇదేమవుతుంది? 4√3 ఇంటూ దీన్ని విడగొట్టేసాం అనుకోండి, 3 to the power of 3√2 ఇంటూ 3 into 3√3 ఇది 3 into √3 ఇది. ఎందుకని
3^1/2 + 1 అంత 3/2 కాబట్టి 3 × √3 కింద రాయొచ్చు దీన్ని. అర్థమవుతుందా? బై 3. ఈ 3 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అండ్ √3 × √3 అంతా 3. 3 4 అంతా 12. 12 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. 12 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 4.